హాయ్, హలో, నమస్తే మిత్రమా. కొన్ని విషయాలు నిజమైనవా కావా అని అనుకున్నా కొన్ని సమయాలలో నమ్మి తీరాలి. నమ్మకమే జీవితం. ఆదిశంకరాచార్యులు కేరళలో జన్మించినప్పటికీ జ్ఞాన సముపార్జన నిమిత్తం దేశమంతటా తిరిగారని పెద్దలు చెబుతారు. ఆయనకు ఒక కోరిక, తన సొంత ఊరైనటువంటి కేరళలో సరస్వతీదేవిని ప్రతిష్ఠించాలనే బలమైన కోరిక. శంకరాచార్యులు కాశ్మీర్లోని శారదాపీఠంలో తపస్సు చేసి అమ్మవారిని తనతో కేరళకు రమ్మని కోరుతారు. కానీ అమ్మవారు ఒక నిబంధన విధిస్తారు. అలాగే నేను నీ వెంట వస్తాను, కానీ నువ్వెప్పుడూ వెనక్కి తిరిగి చూడకూడదు. నా కాలి గజ్జెల శబ్దం వినపడుతున్నంత వరకు నేను నీ వెంటే ఉన్నానని నమ్ము అని అంటుంది. శంకరాచార్యులు కేరళకు చేరుకుంటున్న సమయంలో చోటా నిక్కర అనే ఊరి దగ్గరకు రాగానే గజ్జెల శబ్దం ఆగిపోతుంది. ఆందోళనతో ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ అమ్మవారు నిలబడి ఉంటారు. నువ్వు వెనక్కి చూశావు కాబట్టి నేనిక్కడే ఆగిపోతున్నాను అని చెబుతారు అమ్మవారు. శంకరాచార్యులు బాధపడుట అమ్మవారు గమనించి ఆయనపై కరుణతో ఒక వరం ఇస్తారు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు తాను మూగాంబిగై రూపంలో కొలువై ఉంటానని, ఆ తర్వాత మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తానని వరం ఇస్తారు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారు ఉదయం ధవళ వస్త్రాలతో సరస్వతీదేవిగా, మధ్యాహ్నం ఎరుపు వస్త్రాలతో లక్ష్మీదేవిగా, సాయంత్రం నీలిరంగు వస్త్రాలతో దుర్గాదేవిగా దర్శనమిస్తారు మిత్రమా. పైగా ఈ ఆలయంలో మానసిక వ్యాధులతో లేక దయ్యం పట్టి పీడిస్తున్నారని భావించేవారు వెళ్తే అమ్మవారి మహిమతో వారు స్వస్థత పొందుతారని భక్తుల అపార నమ్మకం. ఆ ఆలయంలో పాలి అనే చెట్టుకు మేకులు కొట్టడం ద్వారా తమ బాధల నుండి విముక్తి పొందుతారని కూడా చెబుతుంటారు మిత్రమా. జగన్మాత, జగత్తుకే తల్లి అయినటువంటి ఆ జగన్మాతను ఒక్కసారి దర్శనం చేసుకుందాం రండి. ధన్యవాదాలు. జై హింద్. మరలా రేపు ఒక మంచి విషయంతో కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః.